సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకోసం నేను చాలా మంచి మంచి కంటెంట్ అంతా రెడీ చేస్తున్నాను అండి. ఆల్రెడీ ఇది పార్ట్ 1 వీడియో వచ్చింది, మీకు తెలుసు. ఇంట్రాడే ట్రేడింగ్ ఫర్ బిగినర్స్, ఇది పార్ట్ 1. పార్ట్ 2 వీడియో కూడా రికార్డ్ అయిపోయింది. పార్ట్ 2 వీడియో కూడా త్వరలోనే పెడతాను. ఓకే, సో వీలైనంత వరకు ఎప్పుడెప్పుడు టైం దొరికితే రికార్డ్ చేసి వీడియోస్ అయితే పెడతాను. ఓకే, మీరు అండ్ మన పేరు మీదనే కాదు, ప్రతి ఒక్క టెలిగ్రామ్ యూట్యూబర్ పేరు మీద ఏదో ఒక స్కామ్ అవుతూనే ఉంటది. సో మీరు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి టెలిగ్రామ్స్ తో. ఎవరైనా టెలిగ్రామ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, కాల్స్ లో కానీ, మెసేజ్ లో కానీ, ఎవరైనా ఎక్కడి నుంచైనా మీకు డబ్బులు అడిగారు అనుకోండి, 40,000 పే చేయండి, 50,000 పే చేయండి, 60,000 పే చేయండి అని ఎవరికి పే చేయొద్దు. అంతా స్కామ్స్, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ 7001456759 ఈ ఒక్క నెంబరే మన దగ్గర ఉంది. మీరు ఏది మెసేజ్ చేసినా ఈ నెంబర్కి మాత్రమే చేయండి. ఓకే, మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ ఒక్కటే, 7001456759. ఈ ఒక్క నెంబరే మనది. ఓకేనా? సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, మీరు తమిళ చూసారు కదా, బడ్జెట్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద పడుతుంది అన్నది ఒకటి ఉంటుంది. ఫస్ట్ థింగ్, నేను మీకు 2 క్లారిఫై ఇస్తా. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఇయర్కి ఒకసారే కదన్నా వస్తుంది అని ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి. ఇది ఒక డౌట్ ఉంటుంది, బడ్జెట్ అనేది ఇయర్లీ వన్సే కదా వస్తుంది, ఈసారి ఏంటి మొన్న వచ్చింది అంటే జూన్ జూలైలో ఒకసారి వచ్చింది. సారీ, ఎలక్షన్ రిజల్ట్ కి ముందు ఒకసారి వచ్చింది, ఫెబ్ ఫస్ట్ కి ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు జూలైలో ఇప్పుడు వస్తుంది. జూలైలో ఏంటన్నా 2 అని అనుకుంటున్నారా? ఓన్లీ ఎలక్షన్ టైం మాత్రమే, అంటే 5 years ఒకసారి ఎలక్షన్ వచ్చే టైంలో మాత్రం ఇలా జరుగుతుంది. ఎందుకు రెండు బడ్జెట్లు అంటే, ఒకటి ఫెబ్ ఫస్ట్ కి నార్మల్ బడ్జెట్ అయ్యింది, బట్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి, ఆ గవర్నమెంట్ మళ్ళీ బడ్జెట్ క్రియేట్ చేసుకుంటది. వాళ్ళు జూలైలో వస్తుంది ఆ బడ్జెట్, ఇప్పుడు వచ్చే ఎల్లుండి వచ్చేటట్టు. ఆ జూలైలో మెయిన్ బడ్జెట్ అన్నమాట. ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ బడ్జెట్ లో ఏమేమి మార్పులు చేర్పులు చేస్తున్నారు, డబ్బులు ఎంత ఇస్తున్నారు ఏంటి, మొత్తం అంత గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మళ్ళీ ఆ గవర్నమెంట్ ఏం చేయబోతుంది అనేది ఒకటి డిసైడ్ అవుతుంది. సో గవర్నమెంట్ 5 years ఒక గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఫెబ్ ఫస్ట్ ఒక బడ్జెట్ వస్తుంది, అదే సేమ్ గవర్నమెంట్. బట్ ఎలక్షన్ ఇయర్ మాత్రం 2 బడ్జెట్లు వస్తాయి. ఓకే, సో మీరు దీని ముందు బడ్జెట్ చూస్తే ఫెబ్ ఫస్ట్ కి అది పెద్దగా పర్ఫామ్ చేయలేదు. మొత్తం వాలటైల్ అయ్యి మార్కెట్, ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే దాన్ని సీరియస్ గా బడ్జెట్ ని ఏది సీరియస్ గా తీసుకోలేదు. బడ్జెట్ కూడా మార్కెట్ ఓవర్ గా రియాక్ట్ అవ్వలేదు, బాగా వాలటైల్ అయిపోయి ఒక రేంజ్ లో ఉండిపోయి మొత్తం ప్రీమియం డికే అయింది. బట్ ఈసారి 23 ఏదైతే బడ్జెట్ ఉంది, ఇది కొద్దిగా మేజర్ బడ్జెట్. దీని మీద చాలా విషయాలు డిస్కస్ ఉంటాయి, దీన్ని డిపెండ్ అయి ఉన్నాయి. సో రేపు మన అనాలిసిస్ వీడియోలో అది నేను చెప్తాను. సో రేపు వీడియో డెఫినెట్ గా అయితే చూడండి. ఓకేనా? సో మెయిన్ పాయింట్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, రేపు అనాలిసిస్ చూద్దాం, ఏమైనా మార్కెట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, ప్రజెంట్ ఉన్న కండిషన్ ఏంటి చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ మిడ్ క్యాప్ నిఫ్టీ నేను వీక్లీ టైం ఫ్రేమ్ లో పెట్టా. వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే 2023 నుంచి మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకటే ర్యాలీ మీకు కనబడుతుందా, ఒక సింగిల్ ర్యాలీ వితౌట్ 50% రిట్రేస్మెంట్, వితౌట్ ఎనీ కరెక్షన్. జస్ట్ మార్కెట్ పడుతుంది, మిడ్ క్యాప్ నిఫ్టీ పరిగెడుతుంది వితౌట్ ఎనీ కరెక్షన్. మిడ్ క్యాప్ నిఫ్టీ వెళ్ళిపోతూనే ఉంది, సింపుల్ గా, చాలా సింపుల్ గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇది అంత కరెక్ట్ కాదు. మిడ్ క్యాప్ నిఫ్టీ ఏదైతే చేస్తుందో వీక్లీ టైం ఫ్రేమ్ లో, ఇది అంత పద్ధతిగా లేదు. నాకు ఎందుకు అంత కరెక్ట్ గా లేదు అంటే, మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే మాత్రం ప్రజెంట్ అయితే అంత కరెక్ట్ గా లేదు అనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీ కూడా కొద్దిగా కరెక్షన్ తీసుకుంటుంది, కానీ 2023 నుంచి చూస్తే ఒక మంచి ర్యాలీ, బట్ 2024 నుంచి కూడా కంటిన్యూ ఒక ర్యాలీ ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 2024 నుంచి చూడండి, 2024 పడింది స్టార్టింగ్, దాని తర్వాత ఒకటే ర్యాలీ. ఓకే, బానే ఉంది. ఇప్పుడు మోస్ట్లీ అందరూ ఏమంటున్నారు, నిఫ్టీ ఫిఫ్టీ అయితే ఇగో 2023 నుంచి నిఫ్టీ ఫిఫ్టీ కూడా మంచి ర్యాలీ ఇచ్చుకుంటూ వెళ్ళింది. పాయింట్ ఈజ్, ఇప్పుడు జనాలు మార్కెట్ ఎలక్షన్ రిజల్ట్ లో కొద్దిగా పడుతుంది, క్రాష్ అవుతుంది, లేకపోతే ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సింపుల్, అది ఎలా తెలుస్తుంది, రేపే డిసైడ్ అవుతుంది. రేపు క్రూషియల్ డే. బడ్జెట్ కి మార్కెట్ పడిపోద్దా, ఇంకా ఫాల్ కంటిన్యూ చేస్తుందా అనేది రేపు ఒక ఇంపార్టెంట్ డే అనమాట. రేపు బాగా తెలుస్తాయి. ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్ లోకి రండి. సో 1 డే టైం ఫ్రేమ్ లో నేను ఇవన్నీ తీసేస్తున్నాను. మీరు నార్మల్ గా మిడ్ క్యాప్ నిఫ్టీ, నార్మల్ బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. మిడ్ క్యాప్ నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద ఎక్కువ, బ్యాంక్ నిఫ్టీ మీద కదా ఎక్కువ ట్రేడ్ చేస్తారు. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే మొన్న ఎలక్షన్ రిజల్ట్ రోజు పడినా ఎంత ఫాస్ట్ రికవరీ అయితే వచ్చింది. పాయింట్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ లో ఇక్కడ కన్సోలిడేట్ అయ్యింది. ఇప్పుడు ఈ లాస్ట్ జూన్ జూలై
జూలై మొత్తం ఇక్కడే కన్సోలిడేట్ అయింది. మీకు అర్థమవుతుందా? జూలై మొత్తం ఈ రేంజ్ కన్సోలిడేట్ అయింది. వర్స్ట్ మార్కెట్. ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ జూన్ మంత్ ట్రావెల్ అయింది. జూలై మొత్తం ఇక్కడ వర్స్ట్ గా ఇక్కడ జూన్ లో ఉంది. ఇది వర్స్ట్ మార్కెట్ పాయింట్. ఇప్పుడు మార్కెట్లో ఒకవేళ మార్కెట్ కానీ కింద పడాలి అనుకుంటే ఫాలో అయిపోతే అది రేపు ఈ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ ఇస్తుంది. దాని కింద మార్కెట్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మీరు నార్మల్ గా చూస్తే మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది, హైయర్ హై చేసుకుంటా మార్కెట్ వెళ్ళింది. దీన్ని ఫెబ్ వేయండి. ఎక్కడ నుంచి 2024 నుంచి నేను ఫెబ్ వేస్తున్నా. ఫెబ్ లాస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో నా పాయింట్ ప్రకారం ఒకవేళ మార్కెట్ వస్తే ఈ 50% రిట్రేస్మెంట్ దగ్గరికి రావాలి. ఇది నార్మల్, ఇది నా ఫిబ్ సెట్టింగ్స్. మీరు నార్మల్ ఫిబ్ రిట్రేస్మెంట్ వాడితే అది కూడా చూపిస్తుంది. ఇది నా ఫిబ్ సెట్టింగ్స్. నేను నార్మల్ వాడితే డిఫాల్ట్ వాడారు అనుకోండి, ఇది డిఫాల్ట్. ఓకే, సో డిఫాల్ట్ వాడితే మీకు ఏం కనబడుతుంది? ఓకే కొట్ట. ఇది డిఫాల్ట్ వాడితే ఇప్పుడు మార్కెట్ ఒకవేళ పడితే మోస్ట్లీ 0.5% లెవెల్ దగ్గర ఇది మనం రెడ్ కలర్ జోన్ పెట్టుకున్నాం. 0.32 ఒకటి, 0.26 ఒకటి. రేపు సింపుల్ అంటే మార్కెట్ ఒకవేళ పడాలి అనుకుంటే, మార్కెట్ నెగిటివ్ సైడ్ ఉంది, అదే ఇంపాక్ట్ అవుతుంది అంటే ఏ లేదు, జస్ట్ ఈ లెవెల్ 0.23 లెవెల్ కానీ క్రాస్ అయ్యి క్లోజ్ ఇచ్చిందా, 0.38, దాని 0.5, 0.06 ఒకవేళ పడితే 0.6 దాకా వస్తుందని గ్యారంటీ లేదు. 0.5 దగ్గర హాల్ట్ అవ్వచ్చు 50%. ఇంకా 0.6 వస్తే మరీ మంచిది. ఓవర్ గా డిప్ తీసుకుంది అనుకోండి 0.76 బాగా పెద్ద కరెక్షన్ అయితే తప్ప ఇంత దూరం రాదు. ఇంత దూరం వచ్చిందంటే ఇది డీప్ కరెక్షన్. దీన్ని ఏమంటారు? డీప్ కరెక్షన్ అంటారు. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే బాగా డీప్ కరెక్షన్ తీసుకున్నాడు. ఎందుకు ఇక్కడ నుంచి అని అంటున్నానంటే, ప్రీవియస్ ఎలక్షన్ రిజల్ట్ రోజు మార్కెట్ పడితే ఇక్కడికి రాగానే ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయింది. అంటే ఈ లెవెల్ 0.78 లెవెల్ ద్వారా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఓకే, స్ట్రాంగ్ గా ఉన్నారు. సో రేపు మార్కెట్ ఒకవేళ మార్కెట్ ఎలక్షన్ బడ్జెట్ రోజు రేపు ఒక బ్రేక్అవుట్ ఇచ్చి కింద క్లోజ్ ఇచ్చి ఈ లెవెల్ మీకు ఎంత ఉంది అంటే ప్రెసెంట్ లెవెల్ నేను మార్క్ చేస్తాను, చూసుకుంటాను. ప్రెసెంట్ ఈ లెవెల్ అంటే 51,000 దగ్గర, 51,000 జోన్ అనమాట. 51,000 ఒక్కటి జోన్ బ్రేక్ అయితే మీరు కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ లో ఒక మంచి ఫాల్. ఓకే, సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిపోయి మార్కెట్ అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యూజ్ చేశాను, ఈవెన్ నిఫ్టీ 50 అని అయితే. ఫస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ మీరు చూడండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చింది మార్కెట్. ఇగో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, ఆ ఏరియా దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. కనబడుతుందా? ఈ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఇగో ఇక్కడ 1, 2 బ్రేక్అవుట్ ఇచ్చి పైకి 2, 3, 4, మళ్ళీ 5, ఇప్పుడు 6 సార్లు సపోర్ట్ ఏరియా దగ్గరకు వచ్చి ఆగింది. 15 మినిట్స్ టైం ఫ్రెండ్. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్తే ఒకే ఒక్క సపోర్ట్ ఉంది, 12,000 అంటే ఇగో ఈ లెవెల్, ఏది ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ 12,000. ఈ సపోర్ట్ ఒక్కటి కానీ బ్రేక్ అయిందా మార్కెట్ లో ఒక మంచి ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సపోర్ట్ 12,000 దగ్గర ఒకటి ఉంది. ఈ లెవెల్ 12,000 అంటే ఇగో ఈ లెవెల్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. వన్స్ కానీ సపోర్ట్ బ్రేక్ అయిందా ఇంకంతే. మార్కెట్ లో కానీ 12,000 కానీ బ్రేక్ అయితే మార్కెట్ లో మంచి ఫాల్ వస్తుంది. ఒక్కటే సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ చూస్తే అన్ని దగ్గర రెసిస్టెన్స్ ఉన్నాయి. 12,300, 12,400, 12,500. రెసిస్టెన్స్ గురించి మాట్లాడట్లే, పైకి వదిలేయండి. కింద పడితే మాత్రం 12,000 ఒకే ఒక్క సపోర్ట్ ఉంది, ఒక్కటే సపోర్ట్. అది దాటిందంటే ఇంకా మార్కెట్ జారుకుంటా కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో రేపు మీరు ఎలా ట్రేడ్ చేస్తారు అంటే, ఇక్కడ ఇలా ఉంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెట్టుకోండి. ఈ లెవెల్ ఈ లెవెల్ లో బాగా రెసిస్టెన్స్ తీసుకుంది. ఈ లెవెల్ ఒక లెవెల్ చాలు రెసిస్టెన్స్. ఓకే, పాయింట్ రేపు మీరు ఎలా ట్రేడ్ చేయాలి మిడ్ క్యాప్ నిఫ్టీలో అంటే, సింపుల్ గా రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 12,300 దగ్గర కానీ ఓపెన్ అయితే 12,300 కానీ 12,330 దగ్గర కానీ ఓపెన్ అయితే మార్కెట్ గుర్తుపెట్టుకోండి. ఎంత? 12,330 ఇక్కడ కానీ ఓపెన్ అయితే మార్కెట్, ఇక్కడ నుంచి కానీ మార్కెట్ రిజెక్షన్ తీసుకుందా, ప్రీవియస్ ఇది రెసిస్టెన్స్ కిందే ఉంది,
ప్రజెంట్ ఇప్పుడు కూడా రెసిస్టెన్స్ కింద ఉంది. సో మార్కెట్ కిందకి వస్తుంది. ఎక్కడి వరకు వస్తుంది? 12,160 వరకు వస్తుంది. అది గాని క్రాస్ అయిందా నెక్స్ట్ 12,000. ఓకే, ఇది సింపుల్. రేపు నాకు ఇంపార్టెంట్ కావాల్సింది 12,160 కింద కానీ మార్కెట్ క్లోజ్ ఇచ్చిందా. ఓకే, బాగా వినండి. 12,160 కింద రేపు మార్కెట్ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ నేను బ్యాంక్ నిఫ్టీ అని చూపిస్తా. అన్నిటికీ ఇంపార్టెంట్ లెవెల్ నేను ఒక్కొక్కటి చెప్తా. మిడ్ క్యాప్ నిఫ్టీకి 12,160 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దీని కింద రేపు మార్కెట్ క్లోజింగ్ ఇచ్చిందా, దాని బడ్జెట్ రోజు ఒక చిన్న న్యూస్ కూడా నార్మల్ గా ఏమైనా చిన్న తేడాగా ఉన్న న్యూస్ అది నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది జస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ అంతే. ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయితే ఇక్కడికి వస్తుంది, దాని తర్వాత ఇక్కడికి వస్తుంది. ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకో 12,160 క్రాస్ అయితే మీరు 12,000 వరకు ప్లాన్ చేయండి. ఫ్లాట్ ఓపెన్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లాన్ చేస్తారు. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ప్లాన్ చేస్తారు. ప్రజెంట్ నా వ్యూ నెగిటివ్ వైపు ఉంది ఏది మిడ్ క్యాప్ నిఫ్టీలో. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ 12,330 నుంచి పైకి వెళ్ళిందంటే ఏంటన్న పరిస్థితి అంటే వదిలేసేయండి. నేనేం చెప్తున్నాను, వదిలేసేయండి మార్కెట్ లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ కి. ఎందుకంటే మార్కెట్ లో ఏముంది, నెగిటివ్ ఉంది. మార్కెట్ ఇక్కడ చూడండి 2% నెగిటివ్ ఉంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ నెగిటివ్ కి ఇక్కడ ఉన్న సినారోకి సెట్ కాదు. వదిలేయండి, సైలెంట్ కూర్చోండి. ట్రేడ్ చేయడం ఏదో ఒకటి చేయడం ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు, ఎప్పుడు ప్రశాంతంగా కూర్చోవాలో అది నేను కావాల్సిన లక్షణం. ఓకే, సో సైలెంట్ గా ఉండండి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. ఫిన్ నిఫ్టీ చూస్తే వర్స్ట్ మార్కెట్ ఇది, చాలా అంటే చాలా వర్స్ట్ మార్కెట్. మొత్తం రేంజ్ జోన్ మార్కెట్ ఇది. ఫిన్ నిఫ్టీ కూడా నేను ఒక లెవెల్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ అంతా ఒక మంచి సపోర్ట్ ఏరియా ఇది. ఇక్కడ ఒక లెవెల్, దాని తర్వాత ఇది క్రాస్ అయితే కింద ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ పైన ఇంకొక లెవెల్ ఉంది. పైన ఉన్న లెవెల్ ఇది రెసిస్టెన్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్పట్లేదు, నార్మల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బట్టి లెవెల్స్ చెప్తుంది. ఇది ఒక లెవెల్. పాయింట్ చాలా సింపుల్. ఇప్పటికే వర్స్ట్ ఉంది ఫిన్ నిఫ్టీ మార్కెట్, రేంజ్ లోనే ఉంది. ఎప్పుడు బడ్జెట్ కి ఒక మంచి బ్రేక్అవుట్ అవుతుంది పైకి కానీ కింద కానీ, ఆల్మోస్ట్ రేంజ్ లో స్క్వీజ్ అయిపోయింది మార్కెట్. ఉండి రేంజ్ లో ఇరిక్కిపోయింది. పాయింట్ ఇప్పుడు మార్కెట్ 23,750 పైన రెసిస్టెన్స్ కింద పెట్టుకోండి. కిందేమో 23,550 ఇది ఒక సపోర్ట్, దాని తర్వాత 23,400 ఇది ఒక సపోర్ట్. ఓకే, ఇంతే. రేపు నా వ్యూ సింపుల్. 23,400 కీ లెవెల్ ఫిన్ నిఫ్టీకి. బాగా వినండి, 23,400 కీ లెవెల్. దీని కింద కానీ రేపు మార్కెట్ క్లోజ్ ఇచ్చిందా, సేమ్ మార్కెట్ బడ్జెట్ రోజు జారుకుంటే కిందకి వెళ్ళిపోద్ది. లేదా బడ్జెట్ రోజు ఏం చేస్తే తెలుస్తుంది నెగిటివ్. అప్పుడు మాత్రం మీరు నెగిటివ్ సినారో పెట్టుకోవచ్చు. 23,400 కింద క్లోజ్ అయితే నెగిటివ్ సినారో. దాని పైన క్లోజ్ అయిందా, దెన్ స్టిల్ మార్కెట్ లో హోప్ ఉంది. అంటే హోప్ ఉందంటే పైకి వెళ్తుందని కాదు, ఎందుకో మార్కెట్ ను హోల్డ్ చేస్తున్నారు. మరి అది నెగిటివ్ పక్క రోజు అవుతుందా నెగిటివ్ అవుతుందో అది మనం చూడాలి. ఓకే, ప్రజెంట్ అయితే నా వ్యూస్ చాలా సింపుల్. 23,750 ఈజ్ ఎ రెసిస్టెన్స్. మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఇక్కడ అయితే ఇక్కడ నుంచి ఒక పుట్ ప్లాన్ చేస్తాను. దీని పైన కానీ మార్కెట్ హాల్ట్ అయి పైకి వెళ్ళింది అంటే నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయను. ఒకవేళ 23,550 దగ్గర ఓపెన్ అవడం ఈ లెవెల్ దగ్గర చిన్న గ్యాప్ అప్ లో ఎక్కడైనా ఈ గ్యాప్ అప్ లో ఎక్కడికైనా ఓపెన్ అయిందా, పేషెన్స్ గా వెయిట్ చేస్తాను. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, ఆర్ ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడుతుందా. నేను కాల్ సైడ్ అయితే ప్రజెంట్ నేను ఏవి కాల్ సైడ్ ప్లాన్ చేయట్లేదు. నేను ఏమంటాను వినండి, మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది, కాల్ ప్లాన్ చేయొద్దు అని చెప్పట్లేదు. మార్కెట్ ఏం చేస్తుందో తెలియదు, నేనైతే కాల్ ప్లాన్ చేయట్లేదు. నా వరకు నా మైండ్ లో నెగిటివ్ సైడ్ ఉంది మార్కెట్. ఎందుకంటే ప్రజెంట్ ఏదైతే సినారో జరుగుతుందో, న్యూస్లు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎన్ఓ మీద కానీ ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఏది చూసినా నెగిటివ్ మార్కెట్. నా వరకు నా పాయింట్ నెగిటివ్ సైడ్ ఉన్నాను మార్కెట్ లో. సో రేపు ఏమవుతుంది అండ్ మెయిన్ బడ్జెట్ రోజు ఏమవుతుంది రేపు డిసైడ్ అవుతుంది. నెగిటివ్ గా పర్ఫామ్ చేస్తే రేపు మార్కెట్ ఇంకా అది కంటిన్యూ చేస్తుంది. రేపు పాజిటివ్ ఉండి ఎల్లుండి నెగిటివ్ అలా చేయదు. ఒకవేళ అలా చేసింది అనుకోండి, దెన్ మార్కెట్ ఏంటి బడ్జెట్ రోజు పడాలనుకుంటే రేపు మరి పైకి తీసుకెళ్ళి వదిలేయాలి. అందుకే నేను ఏ ప్లాన్ చేయను. రేపు మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, అది ఫ్రెష్ బయింగ్ వల్ల కానీ లేకపోతే బిగ్ ప్లేయర్ అది కావాలని తీసుకెళ్లి పెట్టారు పైన. ఇక్కడ నుంచి ఏంటి బడ్జెట్ రోజు నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు పడుతుంది, గర్వమని పడుతుంది మార్కెట్. అర్థమైందా, పడ్డానికి ముందు పడాలంటే పైకి వెళ్ళాలి కదా. సో పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టి రేపు ఎల్లుండి పడేస్తారు. ఒకవేళ రేపు ఏమైనా బయింగ్ మూమెంట్ ముందు నేనైతే ట్రేడ్ చేయను. అది నా పాయింట్, నా మైండ్ లో అది క్లియర్గా ఉంది.
నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ మీరు ఇక్కడ 15 మినిట్స్ 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి వస్తే ఇగో ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ బాగా రేంజ్ లో ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి నేను కీ లెవెల్ ఒకటి చెప్తున్నా. ఈ లెవెల్ కీ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ 52,000. ఓకే, జస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. 52,000 ఇస్ మోస్ట్ కీ లెవెల్. దాని కింద రేపు మార్కెట్ క్లోజ్ అయిందో మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఒక నెగిటివ్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్, ఇది ఒక రెసిస్టెన్స్ పైన, కింద ఇది ఒక సపోర్ట్ ఏరియా. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ లోకి వచ్చి జూమ్ చేస్తాను చూడండి. ఇక ఎందుకు అంటే మీరు చూడండి, ఆల్మోస్ట్ ఇక జూన్ మొత్తం ఇక్కడ కొద్ది పైకి వెళ్ళింది, ఇక్కడ కొద్ది గ్యాప్ డౌన్, తర్వాత అంతా వర్స్ట్ మార్కెట్. ఇక జోన్ మార్కెట్. మా టీంకి అర్థమవుతుండాలి, ఇదంతా ఇంత జోన్ మార్కెట్, ఇంత వర్స్ట్ మార్కెట్ కాబట్టి మనం పర్ఫార్మ్ చేయట్లేదు. 1.2 లాక్ ఆల్గో పాయింట్. ఇప్పుడు 52,000 ఈజ్ ఏ కీ లెవెల్. ఇక్కడ దీని కింద మార్కెట్ క్లోజ్ అయిందా రేపు? ఇప్పుడు వరకు మార్కెట్ దీని కింద క్లోజ్ అవ్వలేదు. ఇక 11th కూడా వచ్చి పైకి వెళ్ళిపోయింది కానీ క్లోజ్ అవ్వలేదు. క్లోజింగ్ ఇచ్చిందా? దాన్ని బట్టి ఎల్లుండి మార్కెట్ మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకున్నాను. నెగిటివ్ గా ట్రీట్ అవుతుంది. 52,600 ఈజ్ రెసిస్టెన్స్. దీని పైన మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఎక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే నేను సి సైడే కూర్చొని అయ్యారు. రేపు బయింగ్ సైడ్ అసలు అప్ సైడ్ వెళ్తే ఏమి ప్లాన్ చేయండి, సిస్టమ్స్ క్లోజ్ చేసి కూర్చొని ఖాళీగా. ఒకవేళ డౌన్ సైడ్ కానీ నాకు 52,000 కీ లెవెల్, దీని కింద కానీ మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంటే దాన్ని ఇక్కడ ఒక పుట్టు ప్లాన్ చేస్తాను డౌన్ సైడ్. ఒకవేళ 52,600 దగ్గర కానీ మార్కెట్ ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ తీసుకొని మెల్లిగా వచ్చి 52,000 బ్రేక్ అయితేనే నేను ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఈ జోన్ లో ఉన్నా నేను ట్రేడ్ చేయను, ఇదంతా వరస్ట్ జోన్ ఇది. దీనిపైన నేను సి సైడ్ ప్రెసెంట్ ప్లాన్ చేయట్లేదు, ఉన్న కండిషన్ కి సి సైడ్ నేను ప్లాన్ చేయట్లేదు. సో అప్ సైడ్ నేను ఏం ప్లాన్ చేయట్లేదు, ఈ జోన్ నో చేయను. దీని కిందకి వెళ్తేనే నేను పుట్టు ప్లాన్ చేస్తాను. ఓకే, అంతే, ఇంకేం లేదు. జస్ట్ చాలా సింపుల్ నా వ్యూ. అండ్ నిఫ్టీ 50కి వద్దాం. నిఫ్టీ 50 రేపు బడ్జెట్ రోజు కూడా మీకు ఒక విషయం చెప్తాను. నిఫ్టీ 50 ప్రెసెంట్ మీరు చూస్తే ఈ లెవెల్ దగ్గర బాగా హాల్ట్ అయింది. మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే కీ లెవెల్ తెలిసిపోతుంది. 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఈ లెవెల్ కీ లెవెల్, నిఫ్టీ 50కి ఈ లెవెల్ కీ లెవెల్. పైన ఉన్నది రెసిస్టెన్స్, అంటే ఇది రెసిస్టెన్స్ పైన, ఇది రెసిస్టెన్స్. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో రండి. ఇప్పుడు మీరు చూస్తే నాకు 24,500 ఇస్ కీ లెవెల్ ఫర్ నిఫ్టీ 50. దేనికి? నిఫ్టీ 50కి 24,500 ఇస్ కీ లెవెల్. కరెక్ట్ సపోర్ట్ అక్కడ ఆగింది. రేపు దీని కింద క్లోజింగ్ వచ్చిందంటే ఇంకా చాలు, మీరు నెగిటివ్ ట్రీట్ అవ్వండి. నెక్స్ట్ 24,650 ఇది రెసిస్టెన్స్, నార్మల్ రెసిస్టెన్స్. ఒకవేళ రేపు మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ సేమ్, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ నెగిటివ్ గా ట్రీట్ అయ్యి మార్కెట్ కిందకు వస్తూ 24,500 కానీ క్రాస్ అయితే నేను పుట్టు ప్లాన్ చేస్తాను మెల్లిగా, అంటే లోవర్ లో చేసుకుంటూ కిందకి వస్తే పుట్టు ప్లాన్ చేస్తాను అంతే. ఇక్కడ కాల్ ప్లాన్, ఇక్కడెక్కడ మార్కెట్ పైకి వెళ్తే కాల్, ఇక్కడ కానీ పైకి వెళ్తే కాల్స్ అయితే ప్లాన్ చేయను. ఈ జోన్ లో ఉన్న ఒకవేళ ఇక్కడ ఈ జోన్ లో ఉన్న ట్రేడ్ నో అంతే. ఎందుకు ఆ లెవెల్ అంటున్నానంటే చెప్తాను చూడండి. ఇక్కడ కానీ బ్రేక్ అయితే మార్కెట్ ఫ్లోలో మార్కెట్ ఎంతవరకు వస్తుంది? ఈ లెవెల్ వరకు వస్తుంది. ఎందుకు? ఇక్కడ సపోర్ట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రీవియస్ గ్యాప్ ఉంది, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. అంటే 24,200, 500 నుంచి 200 వస్తుంది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఇక్కడ మనకి స్పేస్ ఉంది, పడుతుంది. ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఇంక పెద్ద ఫాల్. ఎందుకంటే ఇదంతా స్పేసే, ఇదంతా అర్థమవుతుందా? వీళ్ళందరూ బై చేసుకుని కూర్చుని వాళ్ళందరూ ప్రతి దగ్గర రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఇదంతా స్పేస్, ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉంది. ఎక్కడ వరకు రావచ్చు? అలాగా ఇక్కడ వరకు రావచ్చు. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ హాల్ట్ అయింది, ఈ లెవెల్ వరకు వచ్చేస్తుంది మార్కెట్. ఇక్కడ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సింపుల్ గా. ఎప్పుడు? రేపు ఒక్క రోజు, రేపు ఎల్లుండు బడ్జెట్ రోజు, ఈ 2 లెవెల్ దాటితే, ఇక్కడ నుంచి దాటితే ఇది దాటితే ఇది, అప్పుడు మార్కెట్ లో క్రాష్ ఫాల్ అంటున్నారు చూసారా, అది వస్తాయి. అవి జరిగితే ఇది జరిగే సినారో ఇది. ఓకేనా? సో నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఒకసారి మిడ్ క్యాప్ నిఫ్టీలో ఓవరాల్ గా ప్రెసెంట్ ఎవరున్నారు? కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, నెగిటివ్ పొజిషన్స్ ఉన్నాయి. ఫిన్ నిఫ్టీలో కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఓకే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే మరి మేజర్ కాదు. ఓకే, నిఫ్టీ 50లో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. నిఫ్టీ 50 జోన్ బౌన్ లో ఉంది, మిగతా అన్నిట్లో కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి.
మిడ్ క్యాప్ నిఫ్టీలో ప్యూర్ సెల్లింగ్ ఉంది, హెవీగా గట్టి కూర్చున్నారు, ఇప్పుడే సెల్ చేసుకోండి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీలో, సారీ ఫ్యూచర్ లో కూడా లాస్ట్ 60 minutes ఏమైందో చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో షార్ట్ బిల్డప్ ఓకే, లాంగ్ అన్వైండింగ్ చూడండి, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, అంతా లాంగ్ అన్వైండింగ్ జరిగింది, ఫ్రెష్ పొజిషన్స్ ఏమి రాలేదు. నెక్స్ట్ అదే ఫిన్ నిఫ్టీలో చూస్తే లాంగ్ అన్వైండింగ్, లాంగ్ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, ఏది బిగ్ ప్లేయర్ లేడు. ఫిన్ నిఫ్టీ వర్స్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, ఇది ఓకే, మళ్ళీ బిగ్ ప్లేయర్ కాదు, ఇది ఓకే ఓకే, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, లాంగ్ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, అన్ని ఓకే, మేజర్ ఏం పెద్దగా ఏం లేదు. రేపే తెలుస్తుంది ఏది తెలిసింది. నిఫ్టీ 50లో మాత్రం లాంగ్ అన్వైండింగ్ కొద్దిగా బిగ్ ప్లేయర్ వచ్చాడు, మళ్ళీ ఇది లాంగ్ అన్వైండింగ్ బిగ్ క్వాంటిటీ, లాంగ్ అన్వైండింగ్ బిగ్ క్వాంటిటీ, లాంగ్ అన్వైండింగ్ ఇది మళ్ళీ ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్ మళ్ళీ ఓకే, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ బిగ్ క్వాంటిటీ. అంటే నిఫ్టీ 50లో క్లియర్ గా కొద్దిగా సెల్లింగ్ పొజిషన్స్, లాంగ్ అన్వైండింగ్ జరిగింది. అంటే ఇప్పుడు వరకు బై చేసి కూర్చున్న వాళ్ళు గట్టిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ మన ఆల్గోస్ ఏమయ్యాయి మొన్న 2 days 3 days. సో మొన్న 18th అంటే ఫ్రైడే కాకుండా దాని ముందు థర్స్డే, ఫ్రైడే పూట బయింగ్ ఆల్గో రన్ చేయం కాబట్టి ఇక్కడ మిగతా రోజులు ఆల్గో పర్ఫార్మెన్స్ ఇది. అండ్ 1.2 lakhs సెల్లింగ్ ఆల్గో, ఫ్రైడే పూట 815, అండ్ 5 lakh ఆల్గో ఫ్రైడే పూట 1597 rupees ప్రాఫిట్ అంతే. ఓకే, 1 day హోల్డింగ్ స్కాల్పింగ్ నేను ఏం చేయట్లేదు, మా టీం చేస్తుంది. ఈ మంత్ కూడా పిఎన్ఎల్ అయితే నేను షేర్ చేస్తాను. ఓకేనా, అండ్ ఇది మన ట్రేడియన్ ఆర్ఎన్ ట్రేడింగ్ గ్రూప్, ఇది తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ కోర్స్ గ్రూప్. ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్వేస్ రన్ చేయాలి, జాయిన్ అవ్వాలి, మాన్యువల్ ట్రేడింగ్ నేర్చుకోవాలి, ఎనీథింగ్ మార్కెట్ ప్రెసెంట్ ఉన్న కండిషన్లో ఎలా ఉన్నా మార్కెట్లో మీరు ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి అనుకుంటే మీరు మన తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్లో A to Z కోర్స్ ఉంటుంది. తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ గుర్తుపెట్టుకోండి, తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. అక్కడ నుంచి మన A to Z కోర్స్ ఉంటుంది, అది మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు 7001456759 నంబర్కి మెసేజ్ చేస్తే మా టీం మీకు మొత్తం డీటెయిల్స్ పంపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది 1 time పేమెంట్ అండి, లైఫ్ టైం సపోర్ట్. నెక్స్ట్ ఆల్గోస్, అడ్వాన్స్ లెవెల్ ఆల్గోస్, నెక్స్ట్ వచ్చే మార్కెట్ కండిషన్ లో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అయితే ప్లాన్ చేస్తూ ఉంటాం, ఇక్కడ అన్ని చెప్తుంటాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ మీరు నార్మల్గా ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లింక్ ఉంటుంది, మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన కొత్త ఛానల్, గేమింగ్ ఛానల్ ఉందండి, దీన్ని కూడా కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది మన ఆర్యన్ ది గేమర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ కూడా వెళ్ళి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా కోసం ఈ గేమింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, సో అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.